శబరిమల బంగారు తాపడం కేసులో ఆలయ ప్రధాన పూజారి రాజీవరను సిట్ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టికి ఆయన పూర్తిగా సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. శబరిమల బంగారు తాపడం కేసు కీలక మలుపు తిరిగింది. ఆలయం బంగారం దొంగతనం కేసులో శబరిమల ప్రధాన పూజారి కందరారు రాజీవర్ను కేరళ సిట్ అరెస్టు చేసింది. శుక్రవారం తెల్లవారుజామున 4:30 సమయంలో సిట్ అధికారుల బృందం ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత అరెస్టు చేసింది. ఆలయం బంగారం మాయం కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టితో రాజీవర్కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు సిట్ గుర్తించింది. ఉన్నికృష్ణన్ పొట్టిని శబరిమలకు తీసుకువచ్చింది కూడా తంత్రి కందరారు రాజీవరేనని ఇతర నిందితులు తమ వాంగ్మూలంలో పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు. బంగారు తాపడాల దొంగతనం గురించి ఆయనకు ముందే తెలుసని పేర్కొన్నారు. కందరారు రాజీవర్ను కోర్టులో హాజరుపరిచారు. సంచలనం రేపిన శబరిమల ఆలయంలోని విగ్రహాల బంగారు తాపడం బరువులో వ్యత్యాసం కేసుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది. సిట్ నమోదు చేసిన కేసులో ఉన్న నిందితులపై ఈడీ కేసు కూడా నమోదు చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. త్వరలో 15 మంది నిందితులను కస్టడీలోకి తీసుకుని ఈడీ విచారించే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితం ఆలయం లోపల బంగారం దొంగతనం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. శబరిమల బంగారం చోరీ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం మరిన్ని సంచలన విషయాలు బయటపెట్టింది.